హాయ్ గాయ్స్, మనము ఎస్టర్డే చూసుకుంటే ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇచ్చిన సూచనల మేరకు అలాగే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మెరిట్ లిస్ట్ అయితే ఈరోజు రావచ్చు అనేసి చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి కొన్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే న్యూస్ పేపర్లో ఎటువంటి న్యూస్ వచ్చిందనేది చూసుకుంటే మెగా డిఎస్సి మెరిట్ జాబితా నేడు అనేసి న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మెరిట్ లిస్ట్కి సంబంధించిన ఎటువంటి డేటా ఉన్నా కూడా మన అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఉంచుతాము. అలాగే వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం అనేది పొందాలి. ఎవరి దగ్గర నుంచి అయినా ఉద్యోగం ఇప్పిస్తానని కానీ ఎవరైనా కానీ కాల్స్ కానీ చేస్తే కనుక వాటిని నమ్మవద్దు. అలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అనేసి పేర్కొన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే స్పోర్ట్స్ డిఎస్సి టైంలో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నుంచే కొంతమందికి అయితే, అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా కాల్స్ అయితే రావడం జరిగింది. దీని గురించి మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఎస్టర్డే విద్యాశాఖ డైరెక్టర్ అండ్ ఈరోజు న్యూస్ కనుక చూసుకుంటే ఇక్కడ క్లియర్గా అయితే మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్ నుంచి మాత్రమే పొందుతాము. అలాగే ఎవరైనా కానీ సెలెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి డేటా అనేది క్యాండిడేట్ యొక్క పర్సనల్ లాగిన్ ద్వారా మాత్రమే కాల్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే అభ్యర్థులు వచ్చేసి సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో, అలాగే రీసెంట్ తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అనేసి చెప్పడం జరిగింది. రీసెంట్ అయినా పర్లేదు, ఓల్డ్ అయినా పర్లేదు, అట్లీస్ట్ 2-3 years ఉన్నా కానీ కన్సిడర్ చేస్తారు. గెజిటెడ్ ఆఫీసర్తో ఖచ్చితంగా 3 నుంచి 4 సెట్ల జిరాక్స్ కాపీల మీద సైన్ అయితే చేయించండి. అలాగే 4 నుంచి 8 ఫొటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందనేసి చెప్పడం జరిగింది. అలాగే పరిశీలన సమయంలో ఎటువంటి సంబంధిత సర్టిఫికేట్ చూపించకపోయినా, క్యాండిడేట్ అటెండ్ అవ్వకపోయినా ఆ పోస్ట్ అనేది రిజెక్ట్ అవుతుంది. అలాగే ఫర్దర్గా నెక్స్ట్ ఉంటే క్యాండిడేట్కి ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చెక్ లిస్ట్కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ముందుగానే మేము అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తాము. మీరు దానికి అనుగుణంగా చెక్ చేసుకొని సర్టిఫికేట్లు అనేవి కూడా రెడీ చేసుకోండి అనేసి ముందుగానే చెప్పడం జరిగింది. ఈ చెక్ లిస్ట్ గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. ఎలా ఉంటుంది, ఏమేమి డీటెయిల్స్ రిక్వైర్డ్ అవుతాయి అనేసి ఒకసారి ఛానల్లోకి వెళ్ళేసి వీడియో అయితే చూడండి. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మెరిట్ లిస్ట్ గురించి. సో ఈ మెరిట్ లిస్ట్ కూడా ఎందుకు వస్తుంది అని చూసుకుంటే, స్పోర్ట్స్ లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ అనేది వాళ్ళకి చేరింది కాబట్టి ఈరోజు జనరల్ డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనం స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కూడా ఫైనల్ లిస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజా లేదా రేపా అనేది కరెక్ట్ అయితే కన్ఫర్మ్ చేయలేము, బట్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సర్టిఫికేట్లు అనేటి వెరిఫికేషన్ ముందే అప్లోడ్ చేయాలి అనేసి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అప్లోడ్ ఆప్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు. మేబీ ఇది మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మీకు కావాల్సిన డిఎస్సి అప్లికేషన్ కావచ్చు, ర్యాంక్ కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్.